కల్ట్స్ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. డాక్ట్రిన్స్ నేర్చుకున్న తర్వాత ఈ కల్టిక్ టీచర్స్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళు ఎలా మోసం చేస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. హెరిసీ ఆర్ కల్ట్ అంటారు. కొంచెం తేడా ఉంది. బట్ ఎనీవే మనకు ఆ చిన్న తేడాను కూడా మనం పట్టించుకోక్కర్లేదు. జనరల్ మీనింగ్ ఏంటంటే డీవియేషన్ ఫ్రమ్ ద కోర్ డాక్ట్రిన్. దాన్ని పెట్టింటే బాగుండేది. డీవియేషన్ ఫ్రమ్ ద కోర్ డాక్ట్రిన్, నంబర్ వన్. నంబర్ టూ, ఇట్ కుడ్ బి ఎ మూమెంట్ ఆర్ ఇట్ కుడ్ బి ఎ గ్రూప్. మూమెంట్ అంటేనేమో కల్ట్ అంటాము. ఈవెన్ కల్ట్ అంటే ఇట్స్ అ కల్టిక్ గ్రూప్ కూడా ఉంటుంది. బట్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ మూమెంట్ అనమాట. సో హెరిసీ అంటే ఇట్ కెన్ బి జస్ట్ ఎ గ్రూప్ ఆర్ ఇట్ కెన్ బి ఎ థాట్ ఆర్ ఇట్ కెన్ బి బిగిన్స్ విత్ క్వశ్చన్స్ లాగా ఉంటుందన్నమాట. బట్ ఎనీవే మొరార్లెస్ బోత్ ఆర్ ద సేమ్. వీళ్ళ క్లెయిమ్స్ ఎలా ఉంటాయంటే మాకు ఎక్స్క్లూజివ్ డివైన్ రెవల్యూషన్ వచ్చింది, మేం చెప్పేదే కరెక్టు అని వాళ్ళు లేఖనాలను కూడా వాళ్ళు ఓవర్టేక్ చేస్తారు. ఉంది, బైబిల్ ఉంది, పర్వాలేదు, కానీ దానికంటే బెటర్ రెవల్యూషన్ దేవుడు మాకు ఇచ్చాడు, యూ బెటర్ ఫాలో అస్ అని అంటారు వాళ్ళు. సర్వసాధారణంగా ఈ లీడర్స్ ఎలా ఉంటారంటే చాలా కెరస్మాటిక్గా ఉంటారు. ఎంత కెరస్మాటిక్గా ఉంటారంటే ఏవో చాలా వాళ్ళ లైఫ్లో టెస్ట్ మనీస్ కానివ్వండి, వాళ్ళు చేసే మెరకల్స్ కానివ్వండి, అలా మనం అట్రాక్ట్ అయిపోతాం అనమాట. అసలు ఏం మాట్లాడం వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి. కానీ మరి వాక్యం ఇలా చెప్తుంది, మరి ఈయనేంటి ఇలా చెప్తున్నాడు అని కూడా అడగరు. ఎందుకు అంటే చాలా కెరస్మాటిక్గా ఉంటారు. అంచేత లీడర్ మనం అందుకనే ఓ సంఘానికి మనం కట్టుబడి ఉండాలా లేదా, ఓ సంఘంలో మనం సావాసం చేయాలా లేదా అనేది అందులో ఉన్నటువంటి ఫండమెంటల్ బేసిక్ ట్రూత్స్ గురించి ఆలోచించాలి మొదటి భాగంగా. రెండోది ఏంటంటే నాయకుల సాక్ష్యం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చర్చ్ కెనాట్ గ్రో బియాండ్ ఇట్స్ లీడర్స్ అంటారు. ఆ తర్వాత వాళ్ళ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే బైండింగ్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు వేరే వాళ్ళతో సహవాసం చెయ్యనీయరు, వేరే వాళ్ళని రానివ్వరు. వాళ్ళే తిరగ అసలు సపరేట్ వరల్డ్ లాగా తయారైపోద్ది అనమాట. సో కనీసం ఒక 5 పాయింట్లు నేను మీ ముందు పెట్టాను. ఏంటి హెరెసీ అన్న కల్ట్ అన్న ఏంటంటే కోర్ డాక్ట్రిన్ నుంచి వాళ్ళు డివేట్ అవుతారు. ఏంటి కోర్ డాక్ట్రిన్, దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇదొక మూమెంట్ లాగా ఉండొచ్చు, ఒక గ్రూప్ లాగా తయారవుతారు. ఆ గ్రూప్ కూడా సాలిడ్గా చుట్టూ బౌండరీస్ సెట్ చేసుకొని ఇక ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే ఇక మళ్ళీ బయటికి రానివ్వరు అనమాట. అంత పగడబందీగా అది అది క్రమమనో లేకపోతే ఏదో రకమైనటువంటి కొన్ని రకరకాల సిద్ధాంతాలు పెట్టి బైండ్ చేస్తారనమాట. భయపెట్టిస్తారు వాళ్ళు. సమ్ కైండ్ ఆఫ్ అబ్యూజ్ లాగా ఉంటుంది అది. మనకు తెలియదు అది. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు మాకు స్పెసిఫిక్గా రెవల్యూషన్ ఇచ్చాడు, ఇంతవరకు ఉన్న దానికంటే కూడా హయ్యర్ రెవల్యూషన్, దిస్ ఈజ్ ఫైనల్, మిగిలిన వాళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళు అన్న లెవెల్లో ఒక సపరేట్ గ్రూప్గా వాళ్ళు ఫామ్ అవుతారు. సర్వసాధారణంగా ఆ లెవెల్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలంటే కెరస్మాటిక్ లీడర్ అయి ఉండాలి. జనరల్గా ఏంటంటే వాళ్ళ ప్రారంభం చాలా బాగానే ఉంటుంది, ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటారు, కానీ ఉండకుండా డీవియేషన్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో వాళ్ళ ప్రాక్టీసెస్ కూడా కొంచెం వియర్డ్గా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎట్లా అటాక్ చేస్తారు? నంబర్ వన్, దే అటాక్ ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. బిబ్లియాలజీలో మనం నేర్చుకున్నాం, మర్చిపోకూడదు. దే అసర్ట్ పొసెసింగ్ న్యూ రెవల్యూషన్ బియాండ్ ద బైబిల్. బైబిల్ ప్లస్ అంటారు. బైబిల్ ఈజ్ ఓకే, బట్ బైబిల్ ప్లస్ అంటారు. బైబిల్ ప్లస్ అన్న బైబిల్ మైనస్ అన్న ఇట్ ఈస్ అ కల్ట్. They redefine biblical or Christian terms in ways that deviate from the scripture. The scripture ఉండాలి, అది కూడా మిస్ అయింది, సమ్ స్క్రైబల్ ఎర్రర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రిప్చర్స్ మీద అటాక్ చేస్తారు వాళ్ళు. ఆ స్క్రిప్చర్స్ని వాళ్ళకు అనుకూలంగా ట్విస్ట్ అన్నా చేస్తారు, లేదా స్క్రిప్చర్స్లో ఉన్నదానికంటే దేవుడు మాకు బెటర్ రెవల్యూషన్ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అపోస్తలులు ఏ లేఖనాలు అయితే రాశారో వాళ్ళకంటే తమ్ము కొంచెం గొప్పగా చెప్పుకుంటారు. ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ అటాక్ అనమాట. రెండోది ఏంటంటే దే అటాక్ ద డాక్ట్రిన్ ఆఫ్ థియాలజీ ప్రాపర్ అండ్ ట్రినిటీ. మొనోథియిజం, అబ్సల్యూట్ వన్ గాడ్ అంటారు. అబ్సల్యూట్ వన్ గాడ్ అనేది జుడైజం. అందుకనే వాళ్ళు యేసుప్రభువుని కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళు ట్రినిటీని యాక్సెప్ట్ చేయరు. మోనోథియిజం అని ఎవరు అంటే వన్ అండ్ ఓన్లీ అబ్సల్యూట్ వన్ అండ్ ఓన్లీ గాడ్. మనం ఆల్రెడీ థియాలజీ ప్రాపర్ డాక్ట్రిన్ చూసినప్పుడు ఇహాద్ అనే పదం రాయబడింది. అవర్ గాడ్ ఈజ్ వన్ అని డిట్రానమీ చాప్టర్ 6లో షమా అనే ఆ కాంటెక్స్లో మనం మాట్లాడుకున్నాం. అక్కడ వన్ అంటే అర్థం ఏంటంటే ప్రాపర్లీ యునైటెడ్ వన్ అని అర్థం, అబ్సల్యూట్ వన్ కాదు. అసలు జెనసిస్ చాప్టర్ 1:1లోనే ఎలోహిమ్ అనగానే ప్లూరల్ నౌన్ విత్ సింగులర్ మీనింగ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద జివిష్ గ్రామటికల్ స్ట్రక్చర్ అనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో వాళ్ళు ఎట్లా వస్తారంటే మొనోథియిజం. జెహోవా విట్నెస్ వాళ్ళు కూడా మొనోథియిజమే. వాళ్ళు ట్రినిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఒకవేళ కనుక ట్రినిటీ గురించి మాట్లాడితే అందులో ఉన్న ఇంకొక వర్గము వాళ్ళు 3 గాడ్స్ అని అన్నా చెప్తారు, లేకుంటే 1 గాడ్ ఇన్ 3 ఫార్మ్స్ అని అన్నా చెప్తారు. ఈ రెండు తప్పే. సో వాళ్ళు దే అటాక్ అంద లేఖనాలు స్క్రిప్చర్స్ మీద అటాక్ చేస్తారు. రెండోది ఏంటంటే ద నేచర్ ఆఫ్ గాడ్ మీదనే వాళ్ళు అటాక్ చేస్తారు. మూడోది ఏంటంటే ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీద అటాక్ చేస్తారు. ఎలా అటాక్ చేస్తారు? దే డినై హ్యూమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మానవ మానవుడిగా ఇన్కార్నేట్గా ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని వాళ్ళు డినై చేస్తారు. మనం ఆల్రెడీ చూసాం నాస్టిసిజం అనేది ఇదే అనమాట. ఇప్పుడు నాస్టిసిజం అనేది దట్ ప్లేగ్డ్ కొలసియన్స్ చర్చ్. కొలసి పత్రిక స్టడీ చేసేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ నాస్టిసిజంని మనం మర్చిపోరాదు. అలాగే 1 జాన్, 2 జాన్ అండ్ 3 జాన్ ఈ 3 ఎపిసోడ్స్ చూసేటప్పుడు కూడా నాస్టిసిజం ఇన్ఫ్లుయెన్స్ గురించి అపోస్తలుడైన యోహాను అక్కడ హ్యాండిల్ చేస్తాడు. ఈ కొలస్సీకి రాసినప్పుడేమో పౌలు హ్యాండిల్ చేస్తాడు. ఈ నాస్టిక్ ప్లాటో దగ్గర నుంచి మొదలైందన్నమాట. ప్లాటో యొక్క ఇన్ఫ్లుయెన్స్ అది. సో వాళ్ళు ఒకవేళ ఇందులో ఏంటంటే కొంతమంది ఏమో హ్యూమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని అంటే నాస్టిసిజంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే బాడీ ఈజ్ ఈవిల్, స్పిరిట్ ఈజ్ హోలీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై సేయింగ్ దట్ యేసు ఓకే ఆయన దేవుడే కానీ మానవుడుగా కనపడ్డాడు. దాన్ని డోససిజం అంటారు దాన్ని. అంటే అపియరెన్స్ అనమాట. హీ అపియర్డ్. దీంట్లో రకరకాల తెగలు ఉంటారు. అల్టిమేట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్రిప్చర్స్ని అటాక్ చేస్తారు, నేచర్ ఆఫ్ గాడ్ని అటాక్ చేస్తారు, నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ను అటాక్ చేస్తారు. ఒకవేళ హ్యూమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని అటాక్ చేశారనుకోండి, మీకు అటోన్మెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే దేవుడికి బ్లడ్ ఉండదు కదా, మానవుడికే బ్లడ్ ఉంటుంది. అంటే దేవుడై ఉండాలి, మానవుడై ఉండాలి. సో దైవ మానవుడు అనమాట. హీఈస్ గాడ్ అండ్ మ్యాన్ ఈజ్ గాడ్ మ్యాన్. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హ్యూమానిటీని అటాక్ చేసినా అది కల్ట్ అని చెప్పాల్సిందే, డివినిటీని అటాక్ చేసినా కల్ట్ అని చెప్పాల్సిందే. ఇంకొక గుంపు ఏంటంటే జెహోవా విట్నెస్ వాళ్ళు ఏమంటారంటే జీసస్ ఈజ్ కన్సిడర్డ్ ఎ క్రియేటెడ్ బీయింగ్ ఇన్ఫీరియర్ టు గాడ్. దేవుడు ఒక్కడే, బిగినింగ్లో యెహోవా దేవుడు ఒక్కడే. ఆ తర్వాత సృష్టిని అంతా సృష్టించక మొట్టమొదట సృష్టించబడిన వాడు యేసుక్రీస్తుని వాళ్ళు చెప్తారు. సో కాబట్టి వాళ్ళు ఈ విధంగా అటాక్ చేశారంటే ఇమీడియట్గా మనం సెన్స్ చేసి అలర్ట్ అయిపోవాలి. నాలుగోది ఏంటంటే దే అటాక్ ద నేచర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. న్యూమటాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ న్యూమటాలజీ వాళ్ళు ఏమంటారంటే హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఏ పర్సన్, హీఈస్ ఎ పవర్ అని అంటారు వాళ్ళు. రెండోది ఏమంటారంటే వాళ్ళు హోలీ స్పిరిట్ ఈజ్ రిగార్డెడ్ ఎస్ సబార్డినేట్ టు గాడ్. యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని స్థాయిలో లేడు కానీ కొంచెం నెక్స్ట్ గ్రేడ్లో ఉంటాడు అని అంటారు కదా, అలాగే హోలీ స్పిరిట్ని కూడా వాళ్ళ గ్రేడ్ని తగ్గించేసి వాళ్ళు ట్రీట్ చేస్తారు. కాబట్టి దీని విషయంలో కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత నేచర్ ఆఫ్ సిన్ గురించి వాళ్ళు అటాక్ చేస్తారు. ఏమంటారంటే మ్యాన్ ఈజ్ బేసికల్లీ గుడ్ అండి అని అంటారు. సిన్ ఒక మిస్టేక్ కింద తీసుకొడతారు. అసలు ఒరిజినల్ సిన్ అనేది లేదండి. కొంతమంది అయితే సిన్ ఈజ్ అన్ ఇల్యూజన్ అంటారు. సో 4 అప్రోచెస్లో ద నేచర్ ఆఫ్ సిన్ గురించి వస్తారు. ఏమేమి చూసే మనం స్క్రిప్చర్స్ని అటాక్ చేస్తారు, నేచర్ ఆఫ్ గాడ్ మీద అటాక్ చేస్తారు, నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీద అటాక్ చేస్తారు, నేచర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మీద అటాక్ చేస్తారు, నేచర్ ఆఫ్ సిన్ మీద అటాక్ చేస్తారు. నేచర్ ఆఫ్ సిన్ మీద అటాక్ చేస్తే ఇంకా సాల్వేషన్ అనేది వచ్చింది. అందుకనే నేచర్ ఆఫ్ సాల్వేషన్ మీద అటాక్ చేసి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫెయిత్ ప్లస్ ఆర్ యూనివర్సల్ సాల్వేషన్ అంటే అందరూ రక్షించబడతారు, అసలు నరకం అనేది లేదు అంటారు. నో హెల్, నో హెవెన్
అంటే బాడీ చనిపోయిన తర్వాత సోల్ అలా గాలిలో కలిసిపోతుంది అని అంటారు. లేదా సాల్వేషన్ కెన్ బి లాస్ట్ అని కూడా అంటారు. సో పరిపరి విధాలుగా తీసుకొస్తారు. సో ఈ 6 వేస్‌లో డాక్ట్రిన్స్ గనక మనం ప్రాపర్‌గా గనక ఎక్విప్ కాకపోతే ఎక్కడో చోట పల్టీ కొట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళేం చేస్తారంటే లేఖనాలను చూపిస్తారు. కాంటెక్స్ట్‌లో నుంచి బయటికి లాగుతారు. లేఖనాలు కూడా చూస్తే అట్టే ఉంటది. కానీ కాంటెక్స్ట్‌ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుంటే కాంటెక్స్ట్ అన్నప్పుడు ఏంటి? లోకల్ కాంటెక్స్ట్ ఆహ్, 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 ఆ పారాగ్రాఫ్‌లో గానివ్వండి, ఆ చాప్టర్‌లో గానివ్వండి, ఆ బుక్‌లో గానివ్వండి, ఆ సమ్ టోటల్ 66 బుక్స్‌లో కానివ్వండి. సో, లో ఆహ్, 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 లార్జర్ కాంటెక్స్ట్‌లో కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళొచ్చి ఏం చేస్తారంటే అందుకనే ఎవరో అన్నారు. ఐ డోంట్ నో ఎవరన్నారో తెలీదు గానీ, ఎ టెక్స్ట్ టేకన్ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ బికమ్స్ ప్రిటెక్స్ట్ ఫర్ కల్ట్. లెట్ మీ రిపీట్. ఎ టెక్స్ట్ టేకన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బికమ్స్ ఎ ప్రిటెక్స్ట్ ఫర్ ద కల్ట్. అందుకనే ఇంకా ఇంకొక వేలో చెప్పాలంటే బైబిల్ ప్లస్ ఆర్ బైబిల్ మైనస్, జీసస్ ప్లస్ జీసస్ మైనస్ ఇలా పెట్టేసుకోండి, ఇంకా ఈజీగా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఈజీగా అట్లా పట్టేయచ్చు అనమాట. అట్లా పట్టేయచ్చు. సో వాక్యంలో మీరు బాగా తర్బీదు పొందారు కాబట్టి మీరు అలా వాళ్ళ ప్రసంగాలు వింటుండగానే వాళ్ళ డైలాగ్స్ వింటుండగానే వెంటనే మీరు పట్టేస్తారు. పట్టేసినప్పుడు మీరేం చేయాలి? మీరు వెళ్ళి కౌన్సిల్ చేసి అతనితో మాట్లాడగలరా? అంత అంత ప్రిపరేషన్ మనకుందా? అలాగనుకుంటే వెళ్ళి మాట్లాడాలి. లేకుంటే ఎంత డిస్టెన్స్‌లో పెడితే అంత డిస్టెన్స్ మంచిది. బట్ మనం బాగా ఎక్విప్ అయ్యి అటువంటి వాళ్ళని కౌన్సిల్ చేయడం కూడా మంచిది. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే తెలియక అది వాళ్ళు భ్రమలో వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ లీడర్ చెప్పారు కాబట్టి. మనం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందుకనే యూదా పత్రికలో అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి అంటే ఎవరి గురించి చెప్పారంటే అక్కడ ఫాల్స్ టీచర్స్ గురించే చెప్పారు. దాన్ని మనం జనరలైజ్ చేసి వాడతాం. యాక్చువల్‌గా ఫాల్స్ టీచర్స్ గురించి చెప్తున్నప్పుడు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలంటే దే ఆర్ యాక్చువల్లీ హెడింగ్ టువర్డ్స్ హెల్. బట్ మనం ఏం చేయాలంటే వి హావ్ టు హెల్ప్ అటువంటి వాళ్ళ కోసం కూడా మనం సీరియస్‌గా మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత లీడర్స్ ఎలా ఉంటారంటే లీడర్స్ సెంటర్ అనమాట. ప్రతిదానికి లీడర్. అల్టిమేట్‌లీ ఏంటంటే లీడరే దేవుడైపోతాడు. స్టేజ్ ఎక్కిన తర్వాత యేసు ప్రభు కంటే కూడా ఆ లీడర్‌ని ఎక్కువగా ధ్యానం చేస్తారనమాట. ఆ లీడరే 10 సార్లు వచ్చేస్తాడు ఆ లీడర్. ఆయన చచ్చిపోయి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక మళ్ళా లాక్కొస్తారు సమాధిలో నుంచి బయటకొచ్చి. లీడర్, లీడర్, లీడర్ ఆయన వల్ల బ్లెస్ అయ్యాను. ఆయన నన్ను బ్లెస్ చేశాడు. ఆయన లేకుంటే నేనేమైపోయి ఉండేవాడినో, ఆయన కదా ఏం చేసిందని ఆ యేసు ప్రభుని కంటే ఆ భజన ఎక్కువ చేస్తారు. ఆ లీడర్ భజన ఎక్కువ చేస్తారు. ఎందుకంటే స్ట్రాంగ్ కెరిస్మాటిక్ లీడర్స్. ఈ దినాల్లో ప్రజలను చూస్తారంటే మిరకల్స్ చూస్తారు. మిరకల్స్ ఏదైనా మిరకల్ జరిగిందనుకోండి అమ్మో! అని ఒకలాంటి గౌరవం స్పెషల్ ప్లేస్ ఇస్తారనమాట. డెవిల్ ఆల్సో కెన్ డూ బెటర్ మిరకిల్ దెన్ బిలీవర్స్. సో కాబట్టి మిరకల్స్ ఓరియెంటెడ్‌గా వ్యక్తిని చూడకూడదు మనం. దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ అండ్ కెరిస్మాటిక్ లీడర్ ఉంటాడు. తర్వాత లీడర్ ఏం చేస్తారంటే లీడర్ ఇన్సిస్ట్ ఎవ్రీవన్ బిలీవ్ ఇన్ హిస్ విజన్స్ అండ్ డ్రీమ్స్ అండ్ కన్విక్షన్స్. ఆ లీడర్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే యూ ట్రస్ట్ మీ అని ఆ ట్రస్ట్ మీద దెబ్బ కొడతాడనమాట. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మిరకల్స్ చేసి ఉంటారు. పైగా ఈ భజన బ్యాచ్ ఉంటుంది కదా! ప్రతి వాళ్ళు రాగానే మనదేందంటే గుంపు మనస్తత్వం. ఓ 100 మందున్నారు, 1000 మందున్నారు. మంచి ఇంటలెక్చువల్స్ కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నారంటే, అమ్మో! ఈయన తిరుగుతున్నాడంటే ఆయన ఎంత కరెక్ట్ అయి ఉంటుందని చెప్పేసి ఆ లెక్కన మనం వెళ్తామే గానీ, పర్సనల్‌గా లైన్ బై లైన్ మనం వెరిఫై చేసి కరెక్ట్‌గా ఉందా? కాంట్రాస్ట్‌గా ఉందా? అనేది మనం చూడం. సో లీడర్లు ఏం చేస్తారంటే ఇన్సిస్ట్ చేస్తారు వాళ్ళని నమ్మమని. అంటే వాళ్ళ విజన్స్, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ కన్విక్షన్ నమ్మమని చెప్తారు. అది కూడా ఎట్టుంటుందంటే ఆ విజన్ చెప్తున్నప్పుడు చాలా ప్రాక్టికల్ ఉన్నట్టు ఉంటుంది, చాలా కరెక్టే ఉన్నట్టు ఉంటుంది, అది జరుగుతాయి కూడా. మా బంధువుల్లో ఉన్నారు కొంతమంది, నాకు ఎప్పుడు వాళ్ళతో వాదన అనమాట. నాకు దేవుడు చూపించాడు, విజన్లో చూపించాడు, దర్శనంలో చూపించాడు, యాక్చువల్గా జరిగి ఉంటుంది. నేను చూశాను కొంతమంది సేవకులైతే ఇట్లా ఇట్లా దే దే ఫెల్ దే ఫెల్ ప్రాస్ట్రేట్. అమ్మ దేవుడు మీ ద్వారా అని ఆమె ఒక దేవతలాగా తయారైపోతారు అన్నమాట. సో వాళ్ళకి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. నాలాంటోడు ఏదన్నా ఒక ఒక వీడియో పెడితే మహా వస్తే 20-25 కంటే ఎక్కువ రావు ఓ సంవత్సరం గడిచిన తర్వాత కూడా. అటువంటోళ్ళు 4 మాటలు పెడితే ఓ గిర్రుమని కేలో ఉంటాయి అన్నీ, థౌజండ్స్‌లో ఉంటాయి. సో ప్రజలు అటువంటి వాటిని బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ప్రజల అవసరతను తీర్చడానికి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్స్‌ని పట్టుకొని కొడతారనమాట అక్కడ.
ద లీడర్ అసర్ట్స్ దట్ దే ఆర్ ద ఓన్లీ ట్రూ వే టు గాడ్. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ కనుక మీరు నేను చెప్పే బోధలు వినకుండా నన్ను గనక నమ్మకపోతే ఇక మీకు ఆల్టర్నేట్ ఏం లేదు, స్ట్రైట్ అవే గో టు హెల్ అని చెప్పేస్తారు వాళ్ళు. అయితే లీడర్స్ డినై అదర్స్ అండ్ ట్రీట్ దెమ్ ఆర్ పాడిగల్స్. వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత పగడబందిగా పెట్టారంటే, ఇది మీరు కనుక చేయకపోతే ఐఎమ్ సారీ, యూ విల్ పే ఫర్ ఇట్ అన్న లెవెల్లో వాళ్ళు మాట్లాడతారు. కొన్నిసార్లు వాళ్ళు పనిష్మెంట్ కూడా ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఎమోషనల్ హైజాక్ చేస్తారు వాళ్ళు. నేను చూశాను జెహోవా విట్నెసెస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ నేను వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కొంతకాలం నేను వాచ్ చేశాను. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో బాగా ఇబ్బంది అయినప్పుడు ఆయన కూడా వచ్చి చెప్పేవాడు. సో కాబట్టి యూ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. కల్ట్స్ని ఎలా గుర్తుపట్టాలి, కల్టిక్ లీడర్స్ని ఎలా గుర్తుపట్టాలని ఒక సింపుల్ ప్రజెంటేషన్ అది. ఆ తర్వాత వెల్ నోన్ కల్ట్స్, బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వెల్ నోన్ కల్ట్స్ ఏంటంటే రోమన్ క్యాథలిజం. యాక్చువల్గా క్యాథలిజం అనేది ఒక కల్టిక్ ప్రాక్టీసెస్ లాగా ఉండదు కానీ, బట్ యాక్చువల్గా ఇట్స్ అ కల్ట్. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే ప్రొటెస్టెంట్లు ఫాలో అయ్యేది కల్ట్ అంటారు. అది విచిత్రం అనమాట. ఎందుకంటే అది మొట్టమొదట 4th సెంచరీలో ప్రారంభమైంది. దాదాపు 16th సెంచరీ వరకు అది ప్రసిద్ధిగాంచిందనమాట. మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు అసలు దిక్కు లేకుండా అందరూ అదే ఫ్లోలో కొట్టుకుపోయారు. కాబట్టి వాళ్ళు ప్రొటెస్టెంటిజంని కల్ట్ అంటారు. అలా చేసి చాలామందిని కూడా వాళ్ళు హింసించారు, చాలామందిని కూడా హతసాక్షి అయిపోయారు కూడా. సో రోమన్ క్యాథలిజం ఈజ్ అ కల్ట్. ఎందుకు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత జెహోవా విట్నెసెస్ వాళ్ళు, మార్మన్, ఈ ముగ్గురు చాలా ఫేమస్ అనమాట. ఈ ముగ్గురు చాలా అంటే చాలా ఫేమస్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేది కూడా అసలు బ్యూటిఫుల్. నేనే అసలు పల్టీ కొట్టాను. ఎక్కడ పల్టీ కొట్టానంటే వాళ్ళ సాంగ్స్ సూపర్ ఉంటాయి. అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ ట్యూన్ కానివ్వండి, మనం అట్లా అట్రాక్ట్ అయిపోతాం అంతే. పాటలు బాగా ప్రేమించేవాళ్ళు, నేను తెలియకుండా కొన్ని పాటలు సెలబ్రేట్ చేసుకున్నాను ఇందులో. కానీ వినటానికి చాలా బాగుంటుంది, దాని వెనక ఉన్న మీనింగ్ అనేది మనం మర్చిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, లేక నిన్ను పూజింతును, నే వెనుదిరిగా, అవి నెట్టుంటుందా నిన్నే. ఎవరా నిన్నే అది చెప్పరు మళ్ళా. అది ఎక్కడైనా పడతారు. అది నాకు ఎక్కడ దిమ్మదిరిగిపోయిందంటే ఒక వీడియో క్లిప్ మీద ఎవరో వచ్చింది. దాని మీద ఒక కాళీదేవి ప్రొసెషన్, అది బెంగాల్లో జరుగుతున్నది. దాని మీద ఒక ఒక యంగ్ గర్ల్ డ్యాన్స్ వేసుకుంటూ ఇదే పాట పాడిందనమాట. నాకు మతి పోయిందనమాట. అసలు అప్పటి నుంచి నేను పట్టినప్పుడు వెంటనే యేసు అనే పదము, యేసు రక్షక అనే పదము, లేకపోతే యేసు క్రీస్తు అనే పదం అక్కడ యాడ్ చేస్తాను. సో కాబట్టి పాటలు పాడేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే లైన్ బై లైన్ సింపుల్గా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ ద రియల్ నౌన్, ముందు నౌన్ రావాలి. నౌన్ వచ్చిన తర్వాత కదా ప్రొనౌన్ రావాల్సింది గ్రామర్ ప్రకారంగా. నౌన్ గురించి మాట్లాడరు, ప్రొనౌన్స్ గురించి మాట్లాడతారు. అలాగే దేవుడు అంటారు. దేవుడు అంటే నీ మైండ్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరు, అవతల వ్యక్తి మైండ్లో ఉన్నప్పుడు దేవుడు ఎవరు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాడ్ ఈజ్ సో గుడ్ అంటే ఎస్ ఎస్ గాడ్ ఈజ్ సో గుడ్ అని అవతల వాళ్ళు కూడా అంటారు. కానీ నేను గాడ్ అన్నప్పుడేమో నా మైండ్లోనేమో ప్రభుని యేసుక్రీస్తు, అవతల వ్యక్తి గాడ్ అన్నప్పుడు యాజ్ గాడ్ ఈజ్ ఓన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇట్స్ అ కామన్ వర్డ్. సో కామన్ నౌన్ అనమాట అది. గాడ్ అనేది కామన్ నౌన్, ఇట్స్ నాట్ ఎ పర్టికులర్ నౌన్. సో కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గాస్పుల్ చెప్పేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను మెల్లిమెల్లిగా నేను నేర్చుకున్నాను. సో ఇవి మూడు బాగా ప్రసిద్ధిగాంచినవి: రోమన్ క్యాథలిజం, జెహోవా విట్నెసెస్ అండ్ మార్మనిజం. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కూడా ఉంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఇంటర్నేషనల్ అంటే క్రిస్టియన్ సైన్స్. యాక్చువల్గా ఫ్యామిలీ ఇంటర్నేషనల్ అంటారు కానీ క్రిస్టియన్ సైన్స్ అని అంటారు. ఆ తర్వాత మూనీస్ అంటారు. ఇక చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. దీంట్లోంచి చాలా ఫ్రీడమ్ ఎక్కువ కదా వీళ్ళకి. ఇప్పుడు ట్రూత్ని యూ హ్యావ్ టు హ్యాంగ్ ఆన్ ద ట్రూత్ అంటేనేమో కొంచెం కష్టం. అలా కాకుండా మనకు ఫ్రీడమ్ ఉందంటే దాంట్లోంచి బోల్డని వెరైటీస్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో అల్టిమేట్లీ మొట్టమొదటి మీకు చెప్పిన 6 ప్రాముఖ్యమైన విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. దే విల్ అటాక్ ఆన్ ద స్క్రిప్చర్స్, దే విల్ అటాక్ ఆన్ ది నేచర్ ఆఫ్ గాడ్, అటాక్ ఆన్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్, అటాక్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్, అటాక్ ఆన్ ది నేచర్ ఆఫ్ సిన్ అండ్ నేచర్ ఆఫ్ సాల్వేషన్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు పట్టుకోవచ్చు అనమాట. సో రోమన్ క్యాథలిజంలో బిబ్లియాలజీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే బిబ్లియాలజీ ప్లస్ చర్చ్ ట్రెడిషన్. ఎందుకంటే పోప్ ఈజ్ ది అథారిటీ.
అపోజల్ పీటర్ ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన మాకు హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి ఎవ్రీ పోప్ హీ టేక్స్ ఓవర్ ది పొజిషన్ ఆఫ్ అపోజల్ పీటర్. కాబట్టి వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఈస్ అన్ అథారిటీ. బైబిల్లో లేకపోయినా కానీ ఆయన చెప్పాడు కాబట్టి దట్ ఈస్ గాడ్స్ అథారిటీ. దేవుడు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడతాడు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన 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 జస్ట్ ఆయన మరణించడానికి మునుపుగా తెర చిరిగిపోయిందని బైబిల్లో రాయబడింది. అంటే దెర్ ఇస్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ బిలీవర్ అండ్ క్రైస్ట్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే యూ కెనాట్ డైరెక్ట్లీ అప్రోచ్ గాడ్, దేర్ నీడ్ టు బి ఏ మధ్యలో మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటరే చర్చ్ లీడర్షిప్ అని వీళ్ళు అంటారు. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు ది ట్రూత్ అనమాట. సో దట్ ఇస్ రాంగ్. థియాలజీ ప్రాపర్ మాట్లాడినప్పుడు కూడా ప్లస్ చర్చ్ ట్రెడిషన్ అంటారు. ట్రినిటీకి వచ్చినప్పుడు నో డిస్ప్యూట్, వాళ్ళు ట్రినిటీని కరెక్ట్గానే వాళ్ళు బిలీవ్ చేస్తారు. క్రిస్టాలజీకి వచ్చినప్పుడు కూడా ప్లస్ చర్చ్ ట్రెడిషన్, న్యూమటాలజీ ప్లస్ ట్రస్ట్. ఎందుకు ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది, మీరు దాని మీద కొంచెం వర్క్ చేయాలి. అలాగే హమర్షియాలజీ గురించి కానీ సొటీరియాలజీ గురించి కానీ ప్లస్ 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 అనమాట. వాళ్ళ మెయిన్ ప్రాక్టీసెస్ వచ్చి 7 మెయిన్ ప్రాక్టీసెస్ అంటే ఫండమెంటల్ సాక్రమెంట్స్ అంటారు వాటిని. దీనిలో కూడా ఎలా ఉంటుందంటే చాలా కన్నింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ స్కాలర్ ఇందులో క్యాథలిక్ స్కాలర్తో ఒకసారి నాకు డిస్కషన్ జరిగిందనమాట. నార్త్ ఇండియాలోనే వాళ్ళు క్యాథలిక్ రిట్రీట్ సెంటర్లోనే వాళ్ళు స్పెషల్ మీటింగ్స్ పెట్టుకున్నారు. చర్చ్ యానివర్సరీకి నన్ను పిలిచారు. గాజియా అది ఏంటిది అది జగదల్పూర్, ఛత్తీస్గఢ్లో. సో అక్కడికి వెళ్ళినప్పుడు పెట్టారు. ఆయన వింటా ఉన్నాడు, ఎవ్రీ మెసేజ్ వింటున్నాడు. ఆయన వచ్చి నన్ను అప్రిషియేట్ చేశారు, మీరు చాలా బాగా చెప్పారండి అని అన్నారు. అట్లా మాట్లాడుతూ మీకు ఎలా తెలుసు బాగా చెప్పారని? ఇక మీకు తెలుసు కదా నా పద్ధతి. మాట్లాడుతుంటే ఎట్లా చెప్పారంటే మీరు మేము ఒకటే అన్న లెవెల్లో మాట్లాడాడు. బట్ మెల్లిమెల్లిగా ఒక్కోటి మాట్లాడుతున్నా కొంచెం అక్కడక్కడ కొంచెం కొంచెం అంటున్నారు వాళ్ళు. కోర్స్ అందులో కూడా మంచి బిలీవర్స్ ఉన్నారు నాకు తెలుసు. నేను ఆల్రెడీ అటువంటి వాళ్ళని కూడా కన్ఫర్మ్ చేశాను. సో బ్యాప్టిజం లేకుండా నీకు రక్షణ లేదు. అందుకనే మీరు చూడండి కానీ ఎవరైనా ఆర్ యూ బాండ్ అగైన్ అంటే ఐఎమ్ నాట్ బ్యాప్టైజ్డ్ అంటారు. అంటే యాజ్ ఇఫ్ బ్యాప్టిజం లేకుంటే సాల్వేషన్ కంప్లీట్ కాదు అనే లెవెల్లో మాట్లాడతారు. అది వాళ్ళు టీచ్ చేసే ప్రాక్టీసెస్ అనమాట. అలాగే హోలీ కమ్యూనిటీ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు లిటరల్గా బాడీ ఆఫ్ క్రైస్ట్ని తీసుకుంటున్న లెవెల్లో ఈవెన్ మార్టిన్ లూథర్ కూడా అటువంటి ఎక్స్ప్రెషన్ చేసినట్టుగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. వాళ్ళ కన్విక్షన్స్ అవి. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఆ రొట్టెలో పాల్గొంటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే లిటరల్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆ టయానికి దేవుడు తన శరీరాన్ని అక్కడ వాళ్ళు తినడానికి అందుబాటులో పెట్టాడన్న లెవెల్లో వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ యుకారిస్ట్ అంటారు వాళ్ళు, టెక్నికల్ వర్డ్ అది. కాబట్టి వాళ్ళ హోల్ కమ్యూనిటీ మనకి చాలా తేడా ఉంది. అలాగే కన్ఫర్మేషన్ గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఊరక కన్ఫర్మ్ చేయరు, దాని వెనక చాలా తతంగా ఉంటుంది అనమాట. సో పాపం చేస్తే మనం కన్సలేషన్ అనేది త్రూ మీడియేటర్. వాళ్ళ మ్యారేజ్ కూడా సాక్రమెంట్ కింద తీసుకుంటారు. అలాగే హోలీ ఆర్డర్స్ అంటే వాళ్ళు డెలిగేటెడ్ అథారిటీని ఇచ్చినప్పుడు కొంత ప్రాసెస్ ఉందన్నమాట. అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ కూడా వాళ్ళదొక సాక్రమెంట్ కింద వాళ్ళు తీసుకుంటారు. సో బిలీఫ్స్ ఏంటంటే మేజర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే పోప్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది చర్చ్, నాట్ క్రైస్ట్. మనమేమో క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్ అంటాం. అంటే ఒకవైపున వాళ్ళు క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్ అంటూనే పోపుని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్లేస్లో పెడతారు వాళ్ళు. తర్వాత ప్రీస్ట్లీ లైటీ అని వాళ్ళు 2 కంపార్ట్మెంట్స్ చేస్తారు. ఈవెన్ చాలా సంఘాల్లో కూడా సేవకుడు అనగానే ఒక సపరేట్ కులం అనమాట. సేవకుడు అనగానే సపరేట్ ప్లేస్. దట్ ఈస్ నాన్ సెన్స్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. రక్షించబడిన విశ్వాసులందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు. ఆ మాటకు వస్తే మీరు తండ్రి అని కూడా పిలువబడొద్దు అన్నాడు. మీరు బోధకుడు అంటే తండ్రి అంటే మరి తండ్రులు ఉంటారు కదా, అంటే అక్కడ టైటిల్ యాజ్ ఫాదర్ అనమాట. ఫంక్షన్ యాజ్ ఫాదర్ వేరే, టైటిల్ యాజ్ ఫాదర్ వేరే. సో కాబట్టి టీచర్ అనేది కూడా ఫంక్షన్ కింద, ఆమె బైబిల్ టీచర్, ఆమె ఇట్స్ అ ఫంక్షన్. బట్ అదొక టైటిల్గా. మన గురువు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే, యేసుక్రీస్తు వారి గురువు, ఇంకెవరు గురువులు లేదు. సో కాబట్టి బైబిల్ వెరీ క్లియర్. కాబట్టి అల్టిమేట్లీ అది మనం గుర్తుపెట్టు. వీళ్ళు ఏమంటారంటే ద సాంక్టిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఎనఫ్. యేసుక్రీస్తు కానీ లేఖనాలు కానీ దేవుడు నూతన నిబంధనలో పెట్టినటువంటి సాంక్టిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఎనఫ్. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా బ్రతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. సెయింట్లీనెస్ని కొంత, ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధంగా ఎవరన్నా ఉన్నారనుకోండి,
అందులో వాళ్ళ కొన్ని ఫార్మాట్ ఉందన్నమాట. హోలీ హోలీ అని పేరు యాడ్ చేస్తారు. అంటే వాళ్ళ క్రెడిట్లో నుంచి కొంత డెప్యూట్ చేస్తారన్నమాట. దానికి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. సో కాబట్టి చాలా డేంజరస్ అది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జెహోవా విట్నెసెస్ ఫౌండర్ ఏమో చార్ల్స్ టేజ్ రస్సల్. 1872లో వచ్చింది పిట్స్బర్గ్లో. అక్కడ మొదలైందనమాట. వాళ్ళు ఏం నమ్ముతారంటే గాడ్ ఈజ్ వన్, అబ్సల్యూట్ వన్. హీ ఈజ్ జెహోవా, who is the creator and sustainer of the universe. They believe that Jesus Christ is a created being, less than God. So they believe that Holy Spirit is God's active force used to accomplish His will, not a person. The Bible is the inspired word of God అండ్ ది అల్టిమేట్ అథారిటీ ఆన్ ఆల్ మ్యాటర్స్ అని అంటారే కానీ ఈ బైబిల్ ఏ బైబిల్ కామన్గా మనందరం వాడే బైబిల్ కాదు. దే హ్యావ్ గట్ దేర్ ఓన్ బైబిల్. చాలా ఎడిట్ చేశారు, చాలా చేంజెస్ చేశారు. అది ఏంటిదంటే న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ వర్షన్. అది ఎంటైర్లీ డిఫరెంట్. అసలు పదాలు లెటర్స్ మార్చేశారు వాళ్ళు. యాక్చువల్లీ దే హ్యావ్ నో లైసెన్స్ టు డూ ఇట్, కానీ అలా చేశారు. దాని గురించి మాట్లాడతారు. ద బైబిల్ ఇస్ ద ఇన్స్పైర్డ్ వర్డ్ అనగానే మనం ఓహో వెరీ గుడ్, మనం అంతా వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ మనం అనుకుంటాం. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెన్ వి సే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ వాట్ ఈజ్ లింగరింగ్ ఇన్ అవర్ మైండ్ అండ్ వాట్ ఈజ్ రన్నింగ్ ఇన్ దర్ మైండ్ ఇస్ డిఫరెంట్. మధుకర్ గారు మీరు మ్యూట్లోకి రావాలండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో గాడ్ ఈజ్ అబ్సల్యూట్ వన్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అ క్రియేటెడ్ బీయింగ్, హోలీ స్పిరిట్ ఈస్ అన్ యాక్టివ్ ఫోర్స్, నాట్ ఎ పర్సన్. అండ్ బైబిల్ ఈజ్ ద ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు, కానీ నాట్ బైబిల్ వాట్ వీ రెఫర్, బైబిల్ వాట్ దే రెఫర్. వాళ్ళు రెఫర్ చేసిందంటే న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్. దాంట్లో చాలా చేంజెస్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు, అనుకూలమైన మాటలు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో డాక్టరీన్ గురించి మాట్లాడినప్పుడు బిబ్లియాలజీ అంటేనేమో వాళ్ళ సపరేట్ బైబిల్ ఉంది. థియాలజీ ప్రాపర్ అన్నప్పుడేమో మోనోథియిజం గురించి మాట్లాడతారు. ట్రినిటీ ఒకటి, అసలు వాళ్ళ ట్రినిటీ అనేది లేదు వాళ్ళకి. క్రిస్టాలజీ గురించి మాట్లాడినప్పుడు క్రియేటెడ్ బీయింగ్, దేర్ ఫోర్ హీఈస్ లెసర్ దాన్ గాడ్. న్యూమటాలజీ గురించి మాట్లాడినప్పుడు ఈజ్ అన్ యాక్టివ్ ఫోర్స్ ఆఫ్ పవర్ అంటారు. హమర్షియాలజీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒబే ద చర్చ్ అథారిటీ అండ్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే చర్చ్ అథారిటీని ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రమోట్ ఆర్ డిమోట్. సుటీరియాలజీ గురించి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇవన్నీ ఇక్కడ మొదటి నుంచి దెబ్బతినింది కాబట్టి ఫెయిత్ ప్లస్ చర్చ్ అథారిటీ అండ్ ప్రాక్టీసెస్ అని అంటారు అన్నమాట. మార్మనిజం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మార్మనిజము ఆల్సో నోన్ యాజ్ ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్. దీన్ని ఇలా కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్. మీరు వెబ్ మీరు సెర్చ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెబ్సైట్ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. అది క్యాథలిక్ వెబ్సైటా, లేకుంటే జెహోవా విట్నెసెస్ వెబ్సైటా, లేక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెబ్సైటా, లేక జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ సెయింట్స్ వెబ్సైటా అనేది మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. మీరు కనుక అది అబ్జర్వ్ చేయకపోతే దెబ్బతింటారు మీరు. అందుకంటే ఏ వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్ అలా గుడ్డిగా మీరు వెళ్ళి చూడటానికి వీల్లేదు. ఆ వెబ్సైట్ ఎవరు, ఆ ఆథర్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు అనేది మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకోకుండా స్వాలో చేశారంటే డెఫినెట్లీ మీరు కూడా దెబ్బతింటారు. దట్స్ మై సజెషన్. మీరు కొంచెం సీరియస్గా ఆలోచించండి. మీరు కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు సురేష్ వంగూరి గారిని అడిగి హూ ఆర్ ఆల్ ది బెస్ట్ ఆథర్స్ కొంచెం లిస్ట్ ఇవ్వమని అడగండి. ఎందుకంటే పుస్తకాలు వాళ్ళు బాగా చదువుతారు. వాళ్ళు రిఫార్మ్డ్ థియోలాజియన్స్ లిస్ట్ అడిగితే వాళ్ళు ఇస్తారు. కొంచెం అది గ్రూప్లో పెట్టమని చెప్పండి. అది మీరు ఎక్కడన్నా ఒక చోట నోట్ చేసుకోండి. ఏదన్నా బుక్ కొనాలంటే విదిన్ దోస్ ఆల్రెడీ వెల్ రిటర్న్ వీళ్ళు రిఫార్మ్డ్ థియోలాజియన్స్ చక్కగా రాశారు. చాలు, అంతకుమించి ఇంకా ఎక్కువేం అక్కర్లేదు, జీవితం సరిపోద్ది అనమాట. అంత చేశారు వాళ్ళు. ఫౌండింగ్ లీడర్ మార్మన్ ఫౌండర్ ఎవరు అంటే జోసెఫ్ స్మిత్. ఆయన ఏం క్లెయిమ్ చేశాడు, 19th సెంచరీలో క్లెయిమ్ చేశాడు. ఏమని క్లెయిమ్ చేశారంటే ఒక ఏంజిల్ ఆయనకి గోల్డెన్ ప్లేట్స్ ఇచ్చిందట. దాన్ని ఈయన ట్రాన్స్లేట్ చేసి ద బుక్ ఆఫ్ మార్మన్ కింద పెట్టుకున్నాడు. సో ఇప్పుడు బైబిల్ అనగానే మన బైబిల్ కాదు, వాళ్ళ బైబిల్. జెహోవా విట్నెసెస్ వాళ్ళ బైబిల్ ఏ విధంగా వేరుగా ఉంటుందో మార్మన్స్ వాళ్ళ బైబిల్ కూడా వేరేగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. బేసిక్ స్టాండర్డే మారిపోయిందిగా. సో వాళ్ళ కోర్ బిలీఫ్స్ ఏంటి? మెన్ కెన్ బికమ్ గాడ్స్, గాడ్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్, సో గాడ్ ఈజ్ నాట్ ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్. అది వాళ్ళ 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 తీరు. జీసస్ క్రైస్ట్ని గురించి వాళ్ళు ఏమంటారు?
God the Father in human body had sex with the Virgin Mary and Jesus was their physical child. అది వాళ్ళ వాళ్ళ నమ్మకం అన్నమాట. ట్రినిటీ గురించి వచ్చినప్పుడు దేర్ ఆర్ త్రీ డిస్టింక్ట్ గాడ్స్. అందుకని నేను లోయర్ జీ పెట్టాను. అది గుర్తుపెట్టుకోండి, మీరు రైటింగ్లో పెట్టేటప్పుడు లోయర్ జీ పెడితేనేమో ఎనీ అదర్ గాడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, క్యాపిటల్ జీ పెడితేనేమో గాడ్ ఆఫ్ ద బైబిల్ అని గుర్తుపెట్టుకోండి. రాసేటప్పుడు కూడా లోయర్ కేస్ జీ రాయొద్దు, మీకు తెలియక రాస్తారు మీరు. లోయర్ కేస్ జీ రాస్తేనేమో గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ పీపుల్ టాక్ అబౌట్ కామన్లీ వాట్ దే థింక్ గాడ్ ఈస్. బట్ గాడ్ ఆఫ్ ద బైబిల్ వచ్చినప్పుడు క్యాపిటల్ జీ పెట్టాలి. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ త్రీ డిస్టింక్ట్ గాడ్స్ అంటారు. వీళ్ళు కూడా ఎవరంటే ఇవాల్వ్డ్ అండ్ నాట్ ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్లో ఉన్నారు. మానవుడుగా అట్లా అవ్వచ్చు అంటారు. సో మార్తా, మేరీ అండ్ మేరీ మ్యాగ్దలిన్ ఆర్ జీసస్ వైఫ్స్, యేసుక్రీస్తు భార్యలట. సో మ్యారేజ్ ఎట్ క్యానా, నేను ఇది సంపాదించాను, వెబ్సైట్లో సంపాదించాను. అది ఎక్కడి నుంచి సంపాదించాను పెట్టింటే బాగుండదు, అది ఎందుకో మర్చిపోయాను. అది చాలా కాలం క్రితం నోట్స్ తయారు చేశాను నేను. అప్పట్లో నాకు అంతా ఇవన్నీ పెట్టుకోవాలనే ఆలోచన లేదు. దాని మీద కొంచెం వర్క్ చేసి అది కూడా పెడితే మంచిది. సో ఇట్స్ నాట్ మై ఓన్ మెటీరియల్, ఐ హ్యావ్ కలెక్టెడ్ మెటీరియల్ ఇది. కాబట్టి బిఫోర్ యూ యూస్ మేక్ షూర్ హూ ఈస్ ది ఆరిజిన్. ఎందుకంటే ఎవరన్నా అడుగుతారు ఈ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు అంటే మీరు చెప్పగలిగి ఉండాలి. నేను సమ్హౌ ఐ మిస్డ్ ఇట్, ఐ థింక్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. మ్యారేజ్ ఎట్ క్యానా వాజ్ హిజ్ మ్యారేజ్ అని ఎవరు, బ్రింగ్హమ్ యంగ్ అనే వ్యక్తి చెప్పాడు. రెస్టోరేషన్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మార్మన్స్ బిలీవ్ దట్ త్రూ జోసెఫ్ స్మిత్ గాడ్ రెస్టోర్డ్ లాస్ట్ ట్రూత్, ప్రీస్ట్హుడ్ అథారిటీ అండ్ ఒరిజినల్ క్రిస్టియన్ చర్చ్ అనేది ఈయన ద్వారా ఎస్టాబ్లిష్ చేశాడని వాళ్ళు అంటారు. వాళ్ళ ఉద్దేశంలో హెల్ అనేది లేదు, ఎటర్నల్ పనిష్మెంట్ అనేది లేదు, యూనివర్సల్ సాల్వేషన్. ప్రాక్టీసెస్ ఏంటంటే బ్యాప్టిజం ఫర్ ద డెడ్, వీళ్ళు ఆ పని చేస్తారు. పాలిగమి, వీళ్ళు ఎంతమందినైనా చేసుకోవచ్చు, ఎందుకంటే యేసుప్రభుకే ముగ్గురు ఉన్నారని చెప్పారు కదా వాళ్ళు. తర్వాత ఎక్సర్సైజెస్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ది మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. వీళ్ళ మెంబర్స్ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బంధించి వాళ్ళని బైండ్ చేస్తారు, కదలకుండా చేస్తారు అన్నమాట. ఆ తర్వాత క్రిస్టియన్ సైన్స్ అనేది బేకర్ ఎడి 1879లో యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆమె బిలీఫ్ ఏంటంటే దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ సిన్ అనేది ఇల్యూజన్. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ సిక్నెస్ కూడా ఇల్యూజనే. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ డెత్, అది కూడా ఇల్యూజనే. కాబట్టి దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్, అది కూడా ఇల్యూజనే అని చూడండి ఎట్లా తీసుకొచ్చారో. సో కాబట్టి ద మెథడ్ ఆఫ్ హీలింగ్ ఈస్ డినైయింగ్ ద డిసీజ్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ సిక్, ఐ డు నాట్ హ్యావ్ క్యాన్సర్ అని చెప్పుకుంటుండాలంట, అలా చెప్పుకుంటుండాలట. జీసస్ ఈజ్ నాట్ గాడ్ అండ్ డిడ్ నాట్ డై ఆన్ ది క్రాస్, ఇది వీళ్ళ క్లెయిమ్స్. గాడ్ కెనాట్ లివ్ ఇన్ మ్యాన్, నో హెవెన్ నో హెల్. దే బిలీవ్ దట్ సాల్వేషన్ ఈజ్ డెలివరెన్స్ ఫ్రమ్ ద డెల్యూజన్ అండ్ ఎంట్రన్స్ ఇన్ టు క్రిస్టియన్ సైన్స్. ఇది వీళ్ళ వాదన. ఆ తర్వాత డేవిడ్ బెర్గ్ 1968లో ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే కల్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే దే అట్రాక్ట్ యూత్ బై బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మ్యూజిక్. వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీళ్ళు ఒక్కసారి కనుక అట్రాక్ట్ చేసి యూత్ని లోపల తీసుకుపోయిన తర్వాత ఆ యూత్ యొక్క నెసెసిటీని సప్లై చేస్తారు, ఫ్రీడమ్ ఇస్తారన్నమాట. యూ కెన్ హ్యావ్ సెక్స్, నో ప్రాబ్లం, యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ సాటిస్ఫై యువర్ బాడీ, నో ఇష్యూ అని వాళ్ళు ఏం చేస్తారంటే దే ఎంకరేజ్ కంబైన్డ్ ప్రామిస్క్యూస్ సెక్స్ విత్ వర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూజ్ సెక్షువల్ రిలేషన్షిప్స్ యాజ్ మీన్స్ ఆఫ్ ఎవాంజలిజం. సో ఎవాంజలిజం కోసం నువ్వు పర్వాలేదు, యూ కెన్ ఆఫర్ యునో దేర్ రిక్వైర్మెంట్ యాజ్ సో అండ్ సో సర్వీసెస్ అని వాళ్ళు అంటారు. మెంబర్స్ గివ్ అప్ దేర్ పర్సనల్ పొసెషన్స్ అండ్ సర్వింగ్ టైస్ with their families, severing ties with their families to fully commit to this group. ఈ గ్రూప్కి టోటల్గా కమిట్ అవ్వడానికి కొంతమంది వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అమ్మేసి వీళ్ళకి ఇచ్చేస్తారండి. ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా మోసం కనపడదు బయటికి ఇవన్నీ యాక్చువల్గా చెప్పరు, సైలెంట్గా జరిగిపోతూ ఉంటుంది, చాలా మోసపూరితమైంది అనమాట. ఆ తర్వాత మూనీస్, దీని ఫౌండర్ అంటే సన్ మ్యూంగ్ మూన్, 1954లో మొదలైంది. Members believe that moon was the second coming of Christ,
tasking with completing Jesus' mission by establishing an ideal family and lineage free from sin. So the church is famous for its mass wedding ceremonies, which symbolizes the creation of ideal families to restore humanity to God's original design, one world family అని వీళ్ళు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్స్ ఉంటాయి. ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్స్ ఎలా ఉంటాయంటే అసలు చాలా పరిశుద్ధంగా ఉన్నాము అనే లెవెల్‌లో వీళ్ళ ఉంటదనమాట. సో, ఐ థింక్ ఐ విల్ స్టాప్ హియర్. ఇంక అది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ అల్టిమేట్‌లీ మనం మెయిన్ బిగినింగ్‌లోనే 6 కైండ్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయని చెప్పాము. అవి గట్టిగా పట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు. 2 పేతురు 2:1 మీలోనూ అబద్ధ బోధకులుంటారు. నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. టైటస్ చాప్టర్ 1లో అపోస్తలుడైన పౌలు రాశాడు, తాము తెలియని వాటి గురించి వాళ్ళు మాట్లాడతారంట. అది మరీ దారుణం అది. అందుకనే మనం ఏం టీచ్ చేస్తామంటే ఎక్స్‌పోజిటరీ టీచింగ్ సిస్టమ్‌లో నీకు బాగా అర్థమైందే చెప్పు. నీకు బాగా అర్థమైందే చెప్పు. వాక్యంలో స్పష్టత ఉన్నదే ఖచ్చితంగా చెప్పు. స్పష్టత లేనిది నీకేమైతే అర్థమైందో నాకిది ఇలా అర్థమైంది, స్పష్టత లేదు అని కూడా చెప్పాలి. అంతేగాని దేవుడు నాకు స్పెషల్‌గా బయలుపరిచాడు, దేవుడు నాతో స్పెసిఫిక్‌గా మాట్లాడాడు అని అటువంటి డైలాగులు మానేయడం బెటర్. నేను కూడా గతంలో బాగా వాడేవాడిని. ఇప్పుడు మీరు ఒక్కసారి కూడా నన్ను వినలేదు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు. మీకు వినపడవు కూడా. ఎందుకంటే నేను 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 చేంజ్ చేసుకున్నాను. బిగినింగ్‌లో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు రివీల్ చేశాడు, నాకు డీప్ ట్రూత్స్ నాకు అర్థమైనయి. ఇటువంటి డైలాగులు మనం మానేయడం బెటర్. బైబిల్ పండితులు ఆల్రెడీ ఉన్న ట్రూత్‌ని బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనం కష్టపడి చదివి ఒరిజినల్ టెక్స్ట్‌ను అలాగే క్రిసండంలో దేవుడు మనకు అందించినటువంటి ట్రూత్‌ను కంపేర్ చేసుకుంటూ మనం ఎక్కడ పొరపాట్లు చేయకుండా ట్రూత్‌లో మనం ఉండాలని మన మన ఆవేదన. సో 1 తిమోతి 4:1 కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. అందుకనే మొదటి తెస్సలోనిక పత్రిక 5:2 ఏమంటాడంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అంటాడు. యూదా 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. సంఘం అంటే ఏంటంటే సత్యమునకు స్తంభము, ఆధారము. ఎవరైతే సంఘ నాయకులుగా ఉన్నారో మీరు చాలా సీరియస్గా తీసుకొని మీ సంఘాన్ని పుల్పిట్ని ఆ శాంక్టిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించొద్దు, ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించొద్దు. ఆ కాలింగ్ ఉన్న వాళ్ళై ఉండాలి, ఆ కన్విక్షన్స్ ఉన్న వాళ్ళే ఉండాలి, అందులో జీవించి ఉండాలి, అది అనుభవించి ఉండాలి. అటువంటి వాళ్ళనే ఎక్కించాలి కానీ ఎంకరేజ్మెంట్ చేయాలి బ్రదర్, ప్రిపేర్ చేయాలి బ్రదర్ అని మెయిన్ పుల్పిట్ మీరు పాడు చేయకండి. కావాలంటే సువార్త చెప్పే విషయంలో సువార్త చెప్తూ సువార్త కనుక బాగా చెప్పే నేపథ్యంలో కనుక అంటే చిన్న చిన్న గ్రూప్స్లో డిస్కషన్స్లో అక్కడ ఎంకరేజ్ చేయొచ్చు కానీ మెయిన్ పుల్పిట్ మీద మాత్రం ఎట్టి పరిస్థితిలో అట్లా పెట్టకూడదు. పెట్టడానికి వీల్లేదు. పెడితే నాశనం అయిపోతుంది అంతే. దట్స్ ఆల్. సో చివరిగా 5 సోలోస్ గురించి నేను క్లోజ్ చేస్తాను. ఇది ఆల్రెడీ నేను మీకు పెట్టాను కూడా. ఏంటిదంటే సోలా స్క్రిప్చూరా, స్క్రిప్చర్స్ అలోన్. ద బైబిల్ ఈజ్ ది అల్టిమేట్ అథారిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఓవర్ ట్రెడిషన్స్ ఆర్ చర్చ్ టీచింగ్స్. నెంబర్ 2 సోలా ఫిడే. ఫెయిత్ అలో అంటే లాటిన్లోని పదాలు ఇవి. ఎందుకంటే బిగినింగ్లో థియాలజీ మొత్తం స్కాలర్స్ అందరూ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు రాసినప్పుడు ఆ రాతలు అలాగే ఉన్నాయి. ఆ తర్వాత గ్రీక్ లో కూడా చాలా ఫస్ట్ సెంచరీలో అంతకుముందు దినాల్లో ఉన్నటువంటి స్కాలర్స్ అందరూ కూడా ఇంచుమించు ఫస్ట్ 2-3 సెంచరీస్ వరకు కూడా అలాగే ప్రసిద్ధిగాంచింది. సోలా ఫిడే, ఫెయిత్ అలోన్, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్ ఇన్ జీసస్ క్రైస్ట్ బై గ్రేస్ నాట్ బై వర్క్స్. సోలా గ్రాషియా అంటే గ్రేస్ అలోన్. సాల్వేషన్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, unearned, undeserved. Solus Christus, Christ alone. Salvation is through Christ alone, with no need for other mediators. Soli Deo Gloria. Glory to God alone. All glory is due to God alone for salvation and all aspects of life.
సో దీంతో కల్ట్స్ గురించినటువంటి ఒక బ్రీఫ్ వివరణ అయిపోయింది. సో తర్వాత మీకు ఎవాంజలిజం గురించి చెప్తానని చెప్పి గతంలో నేను మీకు చెప్పడం జరిగిందనమాట. ఎవాంజలిజం గురించి నేను మీతో చెప్తానని చెప్పాను. సో కాబట్టి నౌ లెట్ మీ సే ఫ్యూ థింగ్స్ అబౌట్ ఎవాంజలిజం. సునీల్ స్టాప్ చేస్తారా? స్టాప్ చేసి మళ్ళీ